మన ఈ లోకంలో జరిగే కార్యాలన్నీ కూడా దేవుడు అంటేనే భయం ఉంటేనే మనం ఈ లోకంలో సక్రమంగా జీవించగలం. మరి అనేక ఆటంకాలు, దేవుడు అంటే భయం లేకపోతే, ప్రభు అంటే భయం లేకపోతే అనేక ఆటంకాలు జరుగుతాయి. ఏ ఆటంకం ఎందుకు వస్తుందో మనకు తెలియదు. దేవుని యందు నిస్వార్థంగా ఉన్నప్పుడు అవన్నీ కూడా వచ్చినా పోతాయి. అదే దేవుడు అంటే ఆశ లేక జీవిస్తూ ఉన్నప్పుడు అవి వచ్చిందంటే ఎంతే ఉండిపోతాయి, అది పోదు, మిమ్మల్ని వదిలిపెట్టదు. కాబట్టి ప్రియులారా, మరి సమయాన్ని నిత్యము ఎన్నోసార్లు మనం చెప్పుకున్నాం, ఆలయంలో చెప్పాం. మరి చెప్పిందే చెప్పడం అవుతుంది, కానీ మనం దేవునికి భయభక్తులు కలిగి మనం ఆలయానికి సమయానికి రావడం ఉండేటట్లుగా మీరు ఉండాల. దేవునికి లెక్క చెప్తారు. నీకు నాకు కాదు లెక్క చెప్పేది, దేవునికి లెక్క చెప్తారు. నాకు లెక్క చెప్తే ఎంత, లెక్క చెప్పకపోతే ఎంత. నేను మీలాగా మనిషినే. దేవునికి లెక్క అప్పచెప్పాలి ప్రతి ఒక్క వ్యక్తి కూడా.